దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించుచు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలముందు బలముచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు బొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనములకు నడుపును. ఈ కీర్తన మనకు బాగా పరిచయం కదండి కదా. మొదటి కీర్తన బాగా పరిచయం. మనం చూడకుండా కూడా చెప్పవచ్చు కదా. ఎవరైనా ఒకసారి చూడకుండా చెప్తారు ఈ మొదటి కీర్తన. ప్రయత్నించారు, వచ్చినంత వరకు గట్టిగా చెప్పండి. దుష్టులు అలాగనుండగా కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను, నీతిమంతుల సభల పాపులను, దుష్టుల మార్గం యెహోవాకు తెలియదు, నీతిమంతుల మార్గం నాశనమునకు నడుపును. బాగా చెప్పారు. ఎవరు చెప్పారండి? సగం మీరు చెప్పి సగం పాస్ గారు చెప్తారా? చూసారా? ఈ కీర్తన బాగా మనకి పరిచయమైన కీర్తనే కదా. ఈ కీర్తనలో మనం ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు అంటే, ఈ కీర్తనలో మొత్తం మన జీవితం అంతా ఉంది కీర్తనలోనే. మనం ఎలా ఉంటే ఎలా అయిపోతాం కూడా ఉంది కదా. మనము మంచిగా ఉంటే దేవుడు ఏది ఇస్తాడో, చెడ్డగా ఉంటే దేవుడు ఏమిస్తాడో కూడా ఉంది. కనుక ఈ కీర్తనని ఆధారం చేసుకొని దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆకువాడక తన కాలముందు ఫలించి చెట్టు వలె, నీటి ఊటల యొక్క ఉన్న చెట్టు వలె మనం ఫలించాలని దేవుడు కోరుకుంటారు. ఎందుకు కొంచెం ఆరాధన చేత మన చేతులు పైకి కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుని మహిమపరుస్తాను. ఆయన లాభాన్ని స్థితిలో ఆయన కీర్తించుకొని అడుగుతాం. పరిశుద్ధాత్మకమైన దేవుడు ఈ హోలీకాలంలో మన అందరినీ చూస్తున్నాడు. మన పరిశుద్ధాత్మ కనికరములు మనపై చూపించి, తన ప్రేమని మనకు చూపించి, మనల్ని ఇష్టమైన బిడ్డలుగా, నీతిమంతులుగా
పాపుల మార్గంలో నేను అపహాసులు ఎల్లప్పుడూ నీ యొక్క ధర్మశాస్త్రాలను ఆనందించు ఇలా రాత్రము దాన్ని ధ్యానించి ఆకువాడ తన కాలం ఫలించి చెట్టు వల్ల చేసినంత సఫల పరపరుస్తున్న వాగ్దానం ఇచ్చున్నావు ప్రభా. దుష్టులైతే ప్రభావ కార్యచరణలు పొద్దువలే ఉంటారు ప్రభా. తల్లి వాళ్ళు న్యాయ విమర్శలో ఉంటారు ప్రభా. కానీ తల్లి ఇస్తారు మార్గం నీకు అన్నీ తెలిసి ప్రభావ మీరే ఒక సహాయంగా ఇచ్చింది. ఉదయకాల మరణాన్ని సన్నిధికి వచ్చిందని కాదాలు చెప్పుకోవచ్చుగా ఈ బిడ్డలను జీవితంలో మార్చలేదని విశ్లేషణ పరిశుభ్రమని స్తుతి ఆరాధనకు సమర్పించుకుంటున్నాము తండ్రి. కూర్చున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ కూడా మరొకసారి నాకు వందనములు శుభములు. ప్రైజ్ ది లార్డ్ టు యు ఆల్. అలాగే ఇప్పుడు నిన్న నా రిజల్ట్ వచ్చింది. ఓకే, నిన్న నా థర్డ్ సెమిస్టర్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్లో నాకు కొంచెం మంచి మార్కులు వచ్చాయి. అంటే నా ఫ్రెండ్స్ అందరూ నాకే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అయిపోయింది, చాలా సంతోషపడ్డాను. గట్టిగా అరిచించుకొని నా మార్కులు బాగా వచ్చాయి అనుకుంటాను. తిరిగి ఇంటికి వచ్చాను. అలా ఇలా పడుకున్నాను. నైట్ ప్రేయర్ అయింది. ప్రేయర్ ముందో లేదంటే ప్రేయర్ తర్వాత కానీ నా ఫ్రెండ్స్ ఒకరి కాల్ చేసి రేపు పొద్దున త్వరగా వచ్చారా, రేపు పార్టీ అంటున్నారా. రేపు పార్టీ ఇవ్వాలి. రేపు నేనేది కూడా పార్టీ ఇస్తాను. ఫస్ట్ వచ్చాను కదా, ఫస్ట్ అంటే పార్టీ ఇవ్వాలి కదా. ఆ ఫస్ట్ వచ్చాను కదా పార్టీ ఇచ్చేస్తారు. అందరూ ఇవ్వాలైతే ఎవరు ఇవ్వండి నేనేమో అంటాను. అప్పుడు నాకు ఐడియా వచ్చింది. నైట్ పడుకున్నప్పుడు స్నేహం గురించి చెప్తామని నేను అనుకున్నాను అనమాట. మనము దేవుని బిడ్డలమై దేవుని ప్రియ కుమారులుగా కుమార్తెలుగా మనం ఉన్నాము. ఆయన మనల్ని తన బిడ్డలుగా స్వీకరించాడు కదా. తన రక్తాన్ని వెలకట్టి మనల్ని ఆయన కొనుక్కున్నాడు కదా. కనుక మన స్నేహం ఎట్టి రీతిగా ఉండాలి, లోకముతో కానీ దేవుడితో కానీ మన స్నేహం ఎట్టి రీతిగా ఉండాలి అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం కొద్దిసేపు క్లుప్తంగానే. కాకపోతే నేను రిఫరెన్సెస్ ఎక్కువ చెప్తాను, ఉదాహరణలు కూడా కొంచెం ఎక్కువ చెప్తాను. అవి మీరు త్వరగా రాసేసుకోండి. ప్రతి రిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, 1 గంట 2 గంటలు పడుతుంది. నేను క్లుప్తంగా వివరిస్తాను, దాన్ని అర్థం చేసుకోండి. కన్క్లూజన్లో మీకు మొత్తం అవరాలని అర్థమవుతుంది. స్నేహం, అసలు స్నేహం అంటే ఏమిటి? ఇది క్వశ్చన్ అండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. స్నేహం అంటే ఏమిటి? ఫ్రెండ్షిప్ లేదండి, మాకు ఫ్రెండ్స్ లేరు, మాకు అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలియదు అంటారు. నీ శత్రువుని కూడా ప్రేమించేటువంటి గొప్పతనం కలిగినది స్నేహం. పురుషులు చెప్పండి, సహాయం చేయడం. పురుషులు చెప్పండి, స్నేహం అంటే
అన్ని సందర్భాల్లో మనకు తోడేవాడు స్నేహితుడు. ఓకే, ఇంకా స్నేహం గురించి కరెక్ట్గా ఎవరైనా చెప్పండి. ఎవరైనా ఆపదలో ఆదుకున్నవాడు స్నేహితుడు, ప్రాణం పెట్టువాడు స్నేహితుడు. ఏంటంటే మీ అందరికి ఫ్రెండ్స్ ఉన్నారు అసలు? నాకు మాత్రమే ఫ్రెండ్స్ ఉన్నారా ఏంటి? మీకు అందరికి ఫ్రెండ్స్ లేదా? ఉన్నారు కదా. మరి ఇంటి దగ్గర కూడా మరి ఇంటి దగ్గర కూడా ఏ విషయాలు పంచుకునే స్నేహితులు కూడా షేర్ చేసుకో. మన పర్సనల్ విషయాలు కూడా పంచుకోవడానికి ఉన్న వ్యక్తినే మనం స్నేహితులు అంటాం. ఆ విధానాన్ని స్నేహం అంటాం. ఓకే. అసలు స్నేహం గురించి, స్నేహితుని గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒక 2 మాటలు ఉంటుంటాం. మనం ఒకసారి తెలుద్దామా? స్నేహం గురించి మనం చూస్తే మనకు ఒక గ్రంథమే గుర్తు రావాలి. ఏ గ్రంథం అండి? ఏ గ్రంథం అండి? అంటే బైబిల్లో ఒక గ్రంథం గుర్తు రావాలి. అంటే మీకు ఒక గ్రంథం గుర్తు రావాలంటే బైబిల్ అని కాదు, బైబిల్లో ఉన్న ఒక గ్రంథం గుర్తు రావాలి. యోబు గ్రంథం. వెరీ గుడ్. యోబు గ్రంథంలో మొత్తం అంతా స్నేహితుల గురించే ఉంటుంది. ఇంకా గ్రంథం గుర్తు రావాలన్నమాట. ఎగ్జాంపుల్స్ నేను చెప్తానండి. ఓకే, మనం ఒకసారి సామెతల గ్రంథం తెలుద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం చదవండి. బహుమతి చెలికండ్రి గలవాడు నష్టపడను, సహోదరుడి కంటేను ఎక్కువగా హత్యుడు స్నేహితుడు కలవాడు. అలాగే అదే సామెతల గ్రంథం 27:17 చదవండి. 27:17. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము గుర్తించును. 17:17 చదవండి. 27:6 చదవండి. మేలును కోరి స్నేహితుడు గాయించు చేయును, పగవాడు లెక్కలేని ముద్దు పెట్టును. అలాగే ఫైనల్ గా సామెతల గ్రంథం నుండి 22:24 నుండి 27 చదవండి. 22:24 నుండి 27 వరకు. అహంకారి అయిన గర్విష్ఠునికి కాదక్క, 22వ అధ్యాయం 24. కోపచిక్కులలో సహవాసం చేయటము, క్రోధము గలవాడితో పరిచయం కలిగియుండుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణములకు గురి తెచ్చుకొందువేమో. చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు ఓటబడి వారితోనూ చేరకు. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. ఓకే, సామెతల గ్రంథం స్నేహితుల గురించి చెప్తున్న మాటలే కదా. చెల్లికాడు అని, స్నేహితుడు అని, అదే మిత్రుడని, ఇలా యూజ్ చేసిన పదాలు కదా. ఇక్కడ మనం చూసాం స్నేహము లేదా స్నేహితుడు, స్నేహితుడు అనమాట ఏంటి. బైబిల్ ఏమని చెప్తుంది స్నేహం గురించి? స్నేహం గురించి బైబిల్ ఏమని చెప్తుంది? ఇప్పుడే చదువుకున్నాం కదా, ఒక 4 రిఫరెన్స్ చదివాం కదా. అందులో ఒక్క మాట చూద్దాం. ఓకే, నిజమైన స్నేహితుడు విలువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంచును. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు అంటే విలువక ప్రేమిస్తాడు, దుర్దశలో అట్టివాడు సహాయుడుగా ఉంటాడు. నిజంగా ఒకసారి మన లైఫ్ని మనం గుర్తు చేసుకుంటే నిజమైన స్నేహితులు మనకు ఎంతమంది ఉండి ఉంటారు లెక్క పెట్టవచ్చు. అక్కడ ఆడ కూడా కాదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు కదా. కానీ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. మనము తప్పిదములు చేస్తే మనల్ని ప్రేమిస్తాడు, మనం మంచి పనులు చేస్తే మనం ప్రేమిస్తాడు, మనము హెచ్చుగా అయిపోతున్నా ప్రేమిస్తాడు, మనము తగ్గిపోతున్నా ప్రేమిస్తాడు కదా. నిజమైన స్నేహితుడు అయితే వాక్యం స్నేహితుల గురించి, స్నేహం గురించి అంత గొప్పగా చెప్తుందండి వాక్యం అయితే. బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు ఓకే, బట్ బైబిల్ పరంగా మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా స్నేహితుల గురించి అందరూ చెడ్డ మాటలే చెప్తారు. స్నేహితులతో ఎప్పుడు ఉండకూడదు, స్నేహితులతో ఎప్పుడు తినకూడదు, వాళ్ళు ఎంత మంచిగా మనతో ఉన్నా సరే స్నేహితులు చివరికి మన చెడునే కోరుతారు. స్నేహితులతో తిరిగితే చెడిపోతాం, నష్టపోతాం, పాడైపోతాం, నాశనం అయిపోతాం, దరిద్రం అయిపోతాం, ఇదేదో చెప్తారు కదా. కానీ బైబిల్ స్నేహం గురించి ఏం చెప్తుందంటే నిజమైన స్నేహితుడు విలువక ప్రేమిస్తాడు,
ఉంది. చెడు స్నేహం గురించి కూడా బైబిల్లో ఉంది. కానీ ఈ మాట ఎందుకు రాయబడింది అంటే మనం ఏం నేర్చుకోవాలన్నా సరే మన తల్లిదండ్రుల ఇంట్లో మనకి నేర్పించరు, మన బంధుమిత్రులు నేర్పించరు. మనం మంచి నేర్చుకోవాలన్నా చెడు నేర్చుకోవాలన్నా మనం నేర్చుకునేది స్నేహితుల దగ్గర నుండి మాత్రమే. ఫ్రెండ్స్ మాత్రమే మనకు నేర్పిస్తారండి. తల్లిదండ్రులు అన్నం తినడం నేర్పిస్తారు, నడవడం నేర్పిస్తారు, అంటే నేర్పిస్తారు తల్లిదండ్రులు కూడా. వాళ్ళు కూడా ఒక విధంగా స్నేహితులు లాంటి వాళ్ళే. కానీ మనం నేర్చుకునేది ప్రతిదీ కూడా మన స్నేహితుల నుండి నేర్చుకున్నదే. తాగడం నేర్చుకున్నది స్నేహితుల దగ్గరే, బాగా చదవడం నేర్చుకునేది స్నేహితుల దగ్గరే, కావాలంటే ఇంకా స్లిప్లు ఇంటి రాయడం నేర్చుకున్నది కూడా స్నేహితుల దగ్గరే. అంతే కదా. పాస్ అయిన తర్వాత పార్టీలు ఇవ్వడం నేర్చుకున్నది స్నేహితుల దగ్గరే. కలిసి తిరిగి వెళ్ళి రావడానికి కలిసి పక్కన ఉన్నవాడు స్నేహితుడే. కనుక స్నేహం అన్నది చాలా గొప్పది. ప్రేమ ఎంత గొప్పదో స్నేహం కూడా అంతే గొప్పది. కానీ ఎంచుకునే స్థానం, ఎంచుకునే ఆ యొక్క క్వశ్చన్ అనొచ్చు, ఎంచుకునే పరిస్థితి మాత్రం మన చేతిలో ఉంది. అంతే. ఎట్టి వారిని ఎంచుకుంటామో అట్టి రీతిగా దాన్ని ఫాలో అయ్యి లాస్ట్గా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సరే, మరి యొక్క స్నేహం గురించి, స్నేహితుల గురించి బైబిల్లో నుండి ఇంకొక 2 రిఫరెన్సెస్ చూద్దాం. ఓకే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేసుకుని నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపం చేయుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటక ఇప్పుడు చెప్పుచున్నాను. చూసారండి, ఇప్పుడే దేవుడు చెప్పాడు, ఇప్పుడే దేవుడు వాక్యం చదువుతుంది. ఏమని? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించదు. అదే దేవుడు మళ్ళీ ఈ వాక్యం చెప్పాడండి. ఏమని? మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును కదా. దేవుని వాక్యం ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం దాన్ని అర్థం చేసుకోలేము. మనం కొన్నిసార్లు అపార్థం చేసుకుంటాం, వాక్యాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేము. అదేంటి, దేవుడు ముందే స్నేహం చెయ్యు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు మోసపోతాం జాగ్రత్త అంటున్నాడు అనేసి మనం దేవుడు అడగడానికి లేదు. అది ఎంచుకునే స్థితి మనకు కనుక ఎవరితో ఉండాలా, ఎవరితో స్నేహం చేయాలన్నది మనం చూడాలి. సరే, మనకి స్నేహం అంటే ఏంటో తెలిసింది. స్నేహం 2 రకాలుగా ఉండాలన్న విషయం కూడా మనకు తెలుసు. ఆ 2 రకాలు ఏంటంటే, మొదటిది మంచి స్నేహం, రెండవది చెడ్డ స్నేహం కానీ, దుష్ట స్నేహం కానీ, దుష్ట సాంగత్యం కానీ, దుష్ట మిత్రత్వం కానీ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు బైబిల్లో నుండి మనము మంచి స్నేహితుల్ని చూద్దాం, చెడ్డ స్నేహితుల్ని కూడా చూద్దాం. మొదటిగా ఎవరిని చూద్దాం? మంచి వారిని చూద్దామా, చెడ్డవారిని చూద్దామా? చెడ్డవారిని చూద్దాం. మొదటిగా చెడ్డవారిగా చూద్దామా? ఓకే, మీకు తెలిసిన 1-2 ఉదాహరణలు చెప్పండి. చెడ్డ స్నేహితులు ఎవరైనా బైబిల్లో ఉన్నారా? చెడ్డ స్నేహం కలిగిన వారు ఎవరైనా బైబిల్లో? తప్పిపోయిన చిన్న కుమారుడు, అది తప్పిపోయిన కుమారుడు. ఇంకా స్నేహితులు. ఇంకా ఇంకొక ఉదాహరణ చెప్పండి, నేను నెక్స్ట్ చెప్పేస్తాను. చెప్పండి. ఓకే, మరి ఎవరిని కూడా చెప్పండి. కానీ మనము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎక్కడ కూడా మొదట ప్రేమ పుడుతుందండి. స్నేహంతో స్టార్ట్ అయ్యే తర్వాత ప్రేమలో మారుతుంది. అంతే కదా. అది మంచిదైనా చెడుదైనా లాస్ట్కి ఆ ప్రేమ సక్సెస్ఫుల్ అయినా అవ్వకపోయినా. సో మనందరికీ కూడా ఇక్కడ కూర్చున్న శాంసన్ అనేది బాగా తెలుసా? శాంసన్ అనేది బాగా తెలుసు. బైబిల్లో ఉన్న శాంసన్ కూడా మనకి బాగా తెలుసు. శాంసన్ని బైబిల్ తెలుగులో ఏమని రాయబడి ఉంటుందంటే, శాంసన్ తెలుగులో ఏమని రాయబడి ఉంటుంది? సంసోను. సంసోను ఎవరితో స్నేహం చేశాడు? సంసోను ఎవరిని ప్రేమించాడు, లేదా ఎవరితో స్నేహం చేశాడు, ఎవరితో సహవాసం చేశాడు? పేరు దెలీలా కదండి. మొదటిగా చెడ్డ స్నేహాన్ని మనం చూస్తున్నాం, దెలీలా. సంసోను గురించి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఓకే, ఒక్క వచనం చదవండి చాలు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా చదవండి. అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె ఎదురుకు వచ్చి ఆమెతో
నేను అతన్ని లాలన చేసి అతని గొప్పతనం దేనిలో ఉన్నదో నేను ఎలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకొని నేను అతన్ని బంధించి అతని గర్వము చాలు చాలు చాలు. సంసోను, దెలీలా వీళ్ళ గురించి మనం అందరం బాగా తెలుసు. ఉన్న దాని నుండి సండే స్కూల్స్ కూడా చాలాసార్లు మనం నేర్చుకుంటాం. సంసోన్ ఎవరండి? సంసోన్ ఎవరు? బలమైన వాడు, వీరుడు, శూరుడు, యుద్ధంలో కూడా గెలిపొందిన వాడు. అటువంటి సంసోన్ని చంపాలని ఫిలిస్తీన్లు అనుకున్నారు కదా. కానీ దెలీలా ఎవరు? ఫిలిస్తీయురాలు, ఒక ఫిలిస్తీయురాలు. ఎక్కడైనా సరే దేవుని బిడ్డలు అన్నవారు అన్యుల బిడ్డలని ప్రేమించవచ్చా? వాళ్ళతో స్నేహం చేయవచ్చా? ఇంపాసిబుల్ అంట. పాస్ గంటే చెప్తారు. దేవుని బిడ్డలు అన్యులను ప్రేమించవచ్చా, లేదంటే స్నేహం చేయవచ్చా? స్నేహం చేస్తే ఏమవుతుంది? మన ముందే ఎగ్జాంపుల్ ఉంది కదా. చెయ్యొచ్చా చెయ్యకూడదా అని తర్వాత చూడవచ్చు, కానీ అసలు చేస్తే ఏమైపోద్దో మన ముందు ఎగ్జాంపుల్ ఉంది. సో సంసోను దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, బలమైన వాడు, వీరుడు, యుద్ధ వీరుడు, శూరుడు. ఎంత చెప్పినా సరిపోదు. సంసోను అటువంటి బలవంతుడు ఎవరు లేరు. సింహాన్నే చీల్చాడు సంసోను. అంతటి బలశూరుడు ఒక అమ్మాయిని చూసి మోహించాడు. క్లియర్గా బైబిల్ ఇప్పుడు చదివిన వచనంలో రాయబడి ఉంది. దాన్ని చూసి మోహించాడు. ఆ మోహించిన మోహము ఎంతవరకు తీసుకొచ్చిందంటే బ్రతికుండగానే తన కళ్ళు బ్రతికుండగా కళ్ళు తీసాడంటే అంత కష్టమండి. మనం ఇలా కళ్ళు రెప్పలు వేయకుండా ఒక నిమిషం కూడా ఉండలేదు. అలా చూసుకుని నిమిషం ఉండలేదు, కన్నీరు అలా వచ్చేస్తుంది. అలాంటిది అంత సున్నితమైన ఆ కళ్ళని పీకేస్తే ఎంత నొప్పి వచ్చి ఉంటుంది, ఎంత బాధ కలిగి ఉంటుంది. అవసరమా? ఫ్యూచర్లో జరగబోతున్న ఆ చెడ్డ కార్యం గురించి ఎప్పుడో జరుగుతుందిలే, పర్వాలేదు, అప్పటిలోగా సరి చేసుకుంటామే అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడు కూడా అసలు ప్రారంభమే చేయకూడదు. అలాంటి సంసోను ప్రారంభించాడు, దెలీలాని మోహించాడు, స్నేహం చేశాడు, ప్రేమించాడు. ఫిలిస్తీన్ల ద్వారా చివరికి కళ్ళు పెరిగివేయబడ్డాయి. తను ఏదైతే రాజీలు చేయబడ్డాడు, తన జుట్టులు వారు కోసివేసి ఉన్నారు. తన శక్తి మొత్తం పోయింది. మనందరి దృష్టిలో సంసోను అంత బలవంతుడైనప్పటికీ కూడా చివరికి ఎలా మిగిలిపోయాడంటే చెడు స్నేహం వల్ల, చెడ్డగా ప్రేమించడం వల్ల, అన్యులతో సహవాసం కలిగి ఉండడం వల్ల తన ప్రాణాన్ని చివరికి కోల్పోయాడు. మరి ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఇంకో ఉదాహరణ మనం ఎక్కడంటే మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఈ 12వ అధ్యాయంలో నేను ఇందాక చదివాను అనమాట. ఈ 12వ అధ్యాయం అసలు ఏం చదివింది లేదా, ఇందులో చక్కసేపు మనకి ఏముంది అని చెప్పి ఇక్కడ మనం ఒక రాజు చూడవచ్చు. రాజు పేరేంటంటే రెహబాము కదా. రెహబాము మొత్తం చదవద్దు. ఆ 12వ అధ్యాయం మొదటి నుండి 15 వచనాలు. అందులో నేను ఒక్క వచనం చెప్తాను. రాజులు మొదటి గ్రంథము 12వ అధ్యాయం ఒక్క వచనం చెప్తాను. 12వ అధ్యాయంలో 8, 9 వచనాలు చదవండి. ఓకే, 8, 9 కాదు, 10వ వచనం చదవండి. కూడా ఎదిగిన ఆ యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా గాడిని బరువైనదిగా చేశాను, కానీ నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగ ఆశ్రయము. నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండేను. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టినా సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును. నా తండ్రి చదువులతో మిమ్మల్ని శిక్షించను సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించను. చాలు చాలు చాలు. ఇక్కడ ఒక పరిస్థితి, ఒక సిచ్యువేషన్ జరిగింది. ఏంటంటే రెహబాము. ఎవరు రెహబాము? అదే రాజు. ఎవరి కుమారుడు? సొలొమోను కుమారుడు. రెహబాము అనగా సొలొమోను కుమారుడు. సొలొమోను తర్వాత చక్రవర్తిగా, అది రాజుగా ఎన్నుకోబడిన వాడు. అతనికి పట్టాభిషేకం చేయబడింది. పట్టాభిషేకం చేసినప్పుడు అక్కడ ఉన్న సేవకులు, దాసులు, బానిసలు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఏమని చెప్తారంటే, నువ్వు దయచేసి మా భారాన్ని ఇంకా తగ్గించు, ఇంకా తగ్గిస్తే నువ్వు ఇంకా బాగుపడతావు, మా ఆయన దయ చూపించిన వాడు అవుతావు అని చెప్పి అక్కడ ఉన్న బానిసలు మొదలుపెట్టుకుంటారు. అయితే అప్పుడు రెహబాము అప్పుడే పరిపాలనలో వచ్చాడు కదా, వెంటనే ఏ డెసిజన్ తీసుకోలేడు కనుక రెహబాము ఏమో 3 రోజుల సమయాన్ని ఇవ్వండి, 3 రోజుల తర్వాత నేను మీకు ప్రత్యుత్తరం ఇస్తాను అని చెప్పాడు. ఓకే, అప్పుడు రెహబాము ముందు వచ్చి పెద్దలతో మాట్లాడతాడు.
పెద్దలతో మాట్లాడితే పెద్దలు ఏమంటారంటే నువ్వు వాళ్ళతో మంచిగా మాట్లాడు, నువ్వు రాజు అయ్యావు, నువ్వు చేసే మొదటి తీర్పు అవ్వచ్చు, మొదటి సమాధానం అవ్వచ్చు, ఇది నువ్వు సరిగ్గా వాళ్ళతో మంచిగా ప్రేమగా మాట్లాడు. అలా అయితే నీ జీవితకాలం అంతా కూడా వాళ్ళు నీ కింద పనివారిగా దాసులుగా ఉంటారు. నీవు వారికి దాసులుగా ఉండి ఎంత మంచిగా నువ్వు మాట్లాడతావు, వాళ్ళు నీకు ఆ దాసత్వానికి ప్రతిగా వాళ్ళు మంచిగా నీతో దాసులుగా ఉంటారు. కొంచెం వాళ్ళ పని భారాన్ని తగ్గించు, తప్పేముంది అని అడుగుతాడు. అయితే ఈ రెహబాం ఏం చేస్తాడంటే అక్కడ నుండి తన స్నేహితుల దగ్గరకు వస్తాడన్నమాట. చిన్ననాటి నుండి తనకి పెరిగిన స్నేహితులు, ఎంత మంచి స్నేహితులు చూడండి. ఎవరైనా నాకు అధికారం వచ్చింది, ఎగ్జాంపుల్ ఐఎమ్ ద కింగ్, నేను రాజు, నాకు అధికారం వచ్చింది, అధికారం వచ్చి మొట్టమొదటి తీర్పు లేదా మొట్టమొదటి సమాధానమే నేను రూట్గా ఇవ్వగలను. ఫస్ట్ అధికారం వచ్చిన వెంటనే అందరి దయ నేను పొందుకోవాలనుకుంటాను కదా, అందరి ప్రేమ నాకు కావాలని నేను ఆలోచన చేస్తాను. వచ్చిన వెంటనే తర్వాత ఎంత కన్నింగ్ ఉన్నా, ఎంత మోసం ఉన్నా, ఎటువంటి రూల్నెస్ ఉన్నా తర్వాత చూపిస్తాను. వచ్చిన వెంటనే అయితే సరిగ్గా మంచిగా అమ్మో ఇప్పుడే వచ్చిన కదా కొంచెం కొత్తసార్లు వెంటనే వచ్చి దిగిపోకూడదు అన్నది ఉంటుంది. అయితే రెహబాం ఏం చేశాడు, ఆ విషయం గురించి పెద్దలతో మాట్లాడి పెద్దలు చెప్పిన మాటను నిర్లక్ష్యపరిచి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. అంత మంచి స్నేహితులు అంటే ఆ స్నేహితులు ఏమన్నారంటే, మీరు ఈ భారాన్ని నేను ఇంకా అధికం చేస్తాను, మిమ్మల్ని నేను శిక్షిస్తాను, నా తండ్రి చపనులతో శిక్షిస్తాను అని లేనిపోని ఇంకా అంటే వాళ్ళు అడిగిన దానికి కంప్లీట్ వ్యతిరేకంగా మాట్లాడే సజెషన్స్ ఇచ్చారు ఆ స్నేహితులు. చూసారా రెహబాం స్నేహితులు ఎటువంటి వారు ఉన్నారు కదా. మొదటిగా మనం సంసోను దలీలాను చూసాం, తర్వాత రెహబాము తన స్నేహితులను చూసాం. రెహబాం అలా చెప్పడం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు దావీదు కుమారుడు కాదు, నువ్వు మంచివాడు కాదు, నా బానిసలందరూ తిరిగి రెహబాం మీద శాపం వచ్చినట్టు పెట్టారండి. ఆ తర్వాత మనము ఇంటికి వెళ్ళాక ఆ వచనాలన్నీ మనం చదివినట్లయితే మనకు తెలుస్తుంది. రెహబాం జీవితంలో అతను ఇచ్చే ఆ మొదటి సమాధానం లేదు, మొదటి తీర్పే అతని ఇదిగా అయిపోయింది. తన జీవితం తర్వాత ఏమైందో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మనం మరి ఒక ఉదాహరణ చూద్దాం బైబిల్ నుండి. ఆల్రెడీ నేను రీసెంట్గా కూడా కొన్ని ఉదాహరణలు చెప్పాను, అవి కూడా మళ్ళీ చెప్తాను. సో ఈ ఉదాహరణ మనకు బాగా తెలుసండి. ఈ ఉదాహరణ మనం ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము. ఓకే, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం మనందరికీ బాగా తెలుసు. ఇందులో మనము అమ్నోను అనే ఒక వ్యక్తిని చూడగలం. అమ్నోను అనగా దావీదు కుమారుడు. అలాగే అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి పేరు అక్కడ రాసి ఉంటారు చూడండి, 2వ సమూయేలు 13వ అధ్యాయంలో అమ్నోను స్నేహితుడి పేరు ఉంటాడు. కాదు ఓకే, అసలే ఆ వ్యక్తి. ఓకే ఓకే, మనందరికీ తెలుసు కదా ఈ అమ్నోను గురించి. అమ్నోను సహోదరి పేరు ఏం పేరండి? అమ్నోను సహోదరి పేరు ఏం పేరు అంటున్నారు? సిమియా, తామారు. ఈ సందర్భం మనకి తెలుసు, నేను క్లుప్తంగా వివరిస్తాను. అయితే అమ్నోను అయినా ఇది ఎంత పాపం అండి, ఎవరైనా అలా ఆలోచించగలరా తన సహోదరి విషయంలో కదా? చాలా తప్పు కదా. తన పాపం అని తెలిసి కూడా ఇక్కడ తన స్నేహితుడితో చెప్పినప్పుడు ఆ స్నేహితుడు ఇంకా మంచి సజెషన్ ఇచ్చాడు కదా. మనము ఈ సందర్భాన్ని బట్టి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చండి. మనము ఏదైనా చెడ్డ పని స్టార్ట్ చేసినప్పుడు మనకి సపోర్ట్ చేసే స్నేహితులు ఖచ్చితంగా దుష్టులే. మనం చెడ్డ పని చేసినప్పుడు మనకు సపోర్ట్ చేశారంటే వాళ్ళంత దుష్టులు మరి ఎప్పుడూ ఉంటారు. చెడ్డ పని చేసినప్పుడు ఖచ్చితంగా గద్దించి చెప్పాలి, కానీ చెడ్డ పని చేసినప్పుడు ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయకూడదు. అలా సపోర్ట్ చేస్తున్నారు, చెడ్డ పని చేసినప్పుడు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా దుష్టులే అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అమ్నోను తన చెల్లి అయిన తామారును మోహించాడు. అయితే దానికి సపోర్ట్గా ఇప్పుడు ఏం పేరు అన్నారు? యెహోనాదాబు ఏకీభవించాడు. లేనిపోయిన ప్లాన్స్ అన్నీ ఇచ్చాడు. చివరికి అమ్నోను పాపం చేశాడు. ఎంత దారుణం కదండి. చరిత్రలో ఒక దుష్టునిగా, ఒక పాపిగా అమ్నోను అందరి దృష్టికి కూడా మిగిలిపోయాడు. సో మనం ఎటువంటి వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? సరైన వారితో చేస్తున్నాము. మనం తప్పు చేసినప్పుడు గద్దించే వారితో చేస్తున్నాము. తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఇంకా ప్రేరేపించి, తప్పును కాస్త పాపముగా మారినట్టుగా ప్రేరేపించి వారిగా ముందు వారితో మనం స్నేహం చేస్తున్నాము. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుంటాం. ఆ తర్వాత మనము మరి ఒక స్నేహితుడిని ఉదాహరణగా తీసుకోవచ్చండి. మొన్ననే నేను చెప్పాను కదా,
సెర్గీ పౌలు అన్న వ్యక్తి దగ్గర బర్ యేసు అన్న ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి రీసెంట్గా నేను చెప్పాను. అతను ఏం చేస్తాడు, అతను ఏమని ఆలోచన చేస్తాడంటే అతను చాలా చెడ్డవాడు, చాలా దుర్మార్గుడు, సువార్త వినకుండా సరైన మాటలు వినకుండా అడ్డుకోవాలనుకుంటాడు. కానీ అక్కడ పౌలు గారు వచ్చి చెప్పినప్పుడు ఇంక మిగిలిన సందర్భంతో మనకు తెలిసిందే. సో మనం అట్టి రీతిలో కూడా ఉండకూడదు, దేవుని వాక్యాన్ని నిరూపించినప్పుడు మనం ఉండకూడదు. చివరిగా మన యొక్క చెడ్డవాన్ని మనం చూస్తున్నాం. చివరిగా ఫైనల్గా మనం బైబిల్లో చూసినట్లయితే ఇస్కరియోతు యూదాన్ని కూడా మనం చూస్తూ వచ్చండి. ఇస్కరియోతు యూదా ఎంత చెడ్డ స్నేహితుడండి కదా, ఎంత చెడ్డవాడు. యేసుక్రీస్తు ప్రభువుతో ఉంటూ కూడా ఆయనకి వ్యతిరేకంగా, ఆయనకే వ్యతిరేకంగా పాపం చేశాడు కదా. మనం సేవకులతోనే ఉంటున్నాం, సేవకులతోనే తిరుగుతున్నాం, ప్రతి వారం చర్చకు వస్తున్నాం, ప్రతిదినం చర్చకు వస్తున్నాం. మనం సేవకులతోనే ఉంటున్నాం అంటే మనం దేవునితోనే ఉంటున్నాం. దేవునితో సహవాసం చేస్తూ కూడా వెన్నుపాటు పొడిచినట్లుగా ముందు నుండి దేవా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అంతా వెనక నుండి లేనుకొని చెడ్డ పనులు ఈ లోకానుసారం అనేది మనం చేస్తూ ఉంటున్నాం. యూదా వలె, ఇస్కరియోతు యూదా వలె. సో మనం ఎంతమందిని చెడ్డగా ఉదాహరణ తీసుకున్నామంటే ఈ సమయంలో ఎవరెవరు తీసుకున్న ఉదాహరణ? సంసోను, దెలీలా, తర్వాత ఇస్కరియోతు. సో ఈ నెగటివ్స్ అన్నీ మనం చూసాం. కన్క్లూజన్ లాస్ట్లో చెప్తాను. అలాగే ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ని చూద్దాం. ఎక్కువ రిఫరెన్సెస్ చెప్పడంలోకి త్వరగా గుర్తుగా చెప్తాను. మొదటిగా మనం చూసినట్లయితే అబ్రహాము మరియు లోతు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అయినప్పటికీ మంచి ఫ్రెండ్షిప్ కలిగిన వాళ్ళని. అబ్రహాం వెళ్ళిపోతాను అన్నప్పుడు లోతు వచ్చి ఏమంటాడు? అబ్రహాం నేను వెళ్ళిపోతానని లోతు వచ్చి అడుగుతాడు, నేను నీతో వస్తానని లోతు కొంత వరకు అబ్రహాంని వెంబడిస్తాడు. కొంత దాకా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? లోతు ఎక్కువ విస్తారం అయిపోతారు కదా, దేవుడు ఆశీర్వదిస్తారు. వారికి ఉన్న గోధులు కలివారు ఎక్కువ అయిపోతున్న కొద్ది వాళ్ళకి స్థలం సరిపోదు. అప్పుడు లోతు ఎక్కడికి వెళ్తాడండి? సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తాడు. వారి స్నేహం ఎంత మంచిదంటే అతను రాయబడి ఉంటాడండి. ఎక్కడంటే ఆదికాండం 14వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చదవద్దు. అక్కడ 14 నుండి 16 వచనాలు ఏమని రాయబడి ఉంటుందంటే, లోతుకి ప్రమాదం ఉందని తెలిసినప్పుడు అబ్రహాము 300 మందిలో ఎంతమందిలో వేసుకుని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని చూడండి. ఆ ఒక్క వచనం చదువు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు అబ్రహాం తీసుకుని వెళ్తాడు కదా, తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడు? చూసారా, రాజునే తరివాడంట మన తమ్ముడికి ఆపద వచ్చినప్పుడు. ఎంత మంచి స్నేహం అంటే, ఎంత మంచి ప్రేమ చూపించిందంటే అబ్రహాము మరియు లోతు. వారు ఇరువురు కూడా ఏకీవించారు. తర్వాత విడిపోయిన తరువాత కూడా తన స్నేహితునికి అంటే తన ఆత్మీయునికి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే వెళ్ళి రాజులు కూడా నమ్మగలిగారు అబ్రహాం. అటువంటి స్నేహం మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత స్త్రీలుగా రూతు మరియు నయోమి గారి స్నేహం కలిగి ఉంటారు. రూతు గ్రంథం మన అందరికీ తెలుసు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16 నుండి 17 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ నయోమి చెప్తుంది, రూతు గో బ్యాక్ టు యువర్ కంట్రీ, గో బ్యాక్ టు యువర్ హామ్ అండ్ డాడ్. అంటే నీ అమ్మాల దగ్గరికి తిరిగి వెళ్ళిపో, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకో, నీవు బాగా జీవించు, నీవు మంచిగా బ్రతుకు అని నయోమి చెప్తుంది. కానీ రూతు ఏమంటుందండి? నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. మంచి స్నేహాన్ని, మంచి ప్రేమని నయోమిలో కనుగొని జరుగుతూ రూతు నయోమిని వెంబడించింది. చివరికి ఒక అధికారికి, అక్కడున్న ఒక నాయకునికి, బోయజు అన్న ఒక నాయకునికి భార్యగా తను మారగలిగింది. ఆ రూతు సంతానం ద్వారానే యేసుక్రీస్తు వారు లోకంలోనికి రాగలిగారు. అటువంటి గొప్ప స్థితిని పొందుతుంది రూతు. ఆ తర్వాత మరొకటి మనం ఉదాహరణ తీసుకున్నాం. ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా మనకు కనిపించేది దావీదు, యోనాతాను కదా. వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి చాలా ఇష్టంగా ఒకరినొకరు ప్రేమించి మంచి స్నేహం కలిగి అన్ని విషయాల్లో కూడా. సౌలు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే యోనాతాను వచ్చి దావీదుకి చెప్పేసేవాడు, దావీదు తప్పించుకునేవాడు కదా. అంటే తన ప్రాణాన్ని, అంటే స్నేహం ఎక్కువ రీతిగా ఉండాలంటే మన స్నేహితుడి ప్రాణాన్ని కాపాడే రీతిగా ఉండాలి, అంతేగాని ఇరికించే రీతిగా మాత్రం ఉండకూడదు. ఈ వీరిరువురి స్నేహానికి ఒక మంచి రిఫరెన్స్ ఏంటంటే సమయంలో 1వ గ్రంథము 18వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు, 1 సమయంలో 18వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఆ తర్వాత మనం ఇంకా అలా ఉదాహరణలు చూసుకుంటూ వెళ్తే మనకి యోబు మరియు అతని స్నేహితులు కనిపిస్తారండి.
కదా. స్నేహం అనగా ఏంటంటే అంకుల్ గారు బాగా చెప్పారు, యోగు గ్రంథము అభిషేకం. యోగు మరియు అతని స్నేహితులు మొన్ననే మనం ధ్యానం చేసుకున్నాం. యోగు 2వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడుతుందంటే, దూరం నుండి మనం యోగుని చూసి యోగుని గుర్తుపట్టలేకపోయారు కదా. యోగుని గుర్తుపట్టలేక యోగుని గ్రహించిన తర్వాత వాళ్ళు ఎంతో చింతించారండి, దుఃఖపడ్డారు. యోగుతో పాటు వాళ్ళు కూడా బూడిదను రాసుకున్నారు, గోడి బట్ట ధరించుకున్నారు, వచ్చి యోగు దగ్గర ఏడ్చారు. యోగు స్నేహితులు చెడ్డవారు అయినప్పటికీ కూడా మొదట యోగు నిమిత్తం చాలా దుఃఖించారు కదా. అంటే మన స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు చేయూతగా మనం వెళ్ళాలి. వారు ఏడ్చినప్పుడు వారితో పాటు ఏడ్చి ఆదరణ కలిగించారు. యోగు స్నేహితులు ఎంతో విధంగా ఎన్నో విధాలుగా ఆదరణ కలిగించడానికి ప్రయత్నించారు. అక్కడ మనం చూడవచ్చు వాక్యంలో. సో అటువంటి స్నేహం కలిగి మనం ఉండాలి. ఆ తర్వాత మనం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనకి 2 ప్రవక్తలు కనిపిస్తారు, ఏలియా మరియు ఎలీషా. వారి స్నేహం కూడా చాలా గొప్పది. ఏలియా అంటాడు, నన్ను వదులు వెళ్ళిపో అనేసి. అయితే అప్పుడు ఎలీషా ఏమంటాడు తెలుసా, నేను చెప్పిన రిఫరెన్స్లో, నా యెహోవా జీవము తోడు నీ జీవము తోడు, నువ్వు ఎక్కడ వెళ్తే నేను అక్కడ నీతోనే వస్తాను. అంత గొప్ప స్నేహం కదండి. మనం ఎంచుకున్న స్నేహితులు బట్టి ఉంటుంది మనం ఎటు రీతిగా స్నేహం చేస్తామన్నది. ఆ తర్వాత దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 49 వచనంలో మనం చూసినట్లయితే దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో మనం చూడగలం. అక్కడ దానియేలు జీవితంలో వాళ్ళు బానిసలుగా మొదలు తీసుకోబడిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ మాంసం తిని, పందులు తిని, వారికి నచ్చినట్టుగా యవ్వనస్తులందరూ హెబ్రీలైనప్పటికీ యూదులైనప్పటికీ వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు వీరు నలుగురు మాత్రం సెపరేట్గా వీళ్ళు మాంసాహారం ఎప్పుడు భుజించలేరు. ఖచ్చితంగా వీళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు. ఎదుటి తోటి వాళ్ళే, వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే, వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే. అంటే చెరబడి తోటిగా బానిసలుగా వెళ్ళారు కదా. అందులో ఆ తోటి వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, వీళ్ళు దేవుని నమ్ముకున్నారు. కానీ ఆ తోటి వాళ్ళు లోకంలో కలిసిపోయారు. వాళ్ళు చేసే ఆయన అన్ని దేవతలు ఆరాధన చేశారు, వాళ్ళు చేసిన చెడ్డమాటలు పలికారు, ఆ మాంసాహారాలు తిన్నారు, ఉపవాసం లేకుండా ఎంజాయ్ చేయడం మొదలెట్టారు. కానీ దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో మీరు మాత్రం దేవుల్లో బలంగా ఉన్నారు. అటువంటి స్నేహము కలిగి వారిలో ఒకరు సహవాసం కలిగి మంచి స్నేహం కలిగి ఉన్నారు కనుక వాళ్ళ తర్వాత వారి ద్వారా దేవుడికి కార్యం చేశాడు మనకు తెలుసు. ఆ తర్వాత చివరిగా మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు, మరియా, మార్తా, లాజరు వీరితో మంచి స్నేహం కలిగి ఉన్నారు. వారి స్నేహం ఎంతగా అంటే యేసు క్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయినప్పుడు ఏడ్చారండి. యేసు క్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయినప్పుడు ఏడ్చారు. మరి ఎంత స్నేహం, ఎంత ప్రేమించుంటారో కదా కదా ఎంత ప్రేమించుంటారో ఆ కుటుంబాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మన కుటుంబాన్ని కూడా ప్రేమిస్తాడు. మన బాధలో ఉంటే మనమే కాదు, మనతో పాటు ఆయన కూడా బాధపడతాడు, ఆయన కూడా చింతిస్తాడు. ఎప్పుడు నా బిడ్డ నాకు మొర పెడతాడా, ఎప్పుడు నా బిడ్డ నాకు సహాయం కోరుతాడు, నేను వెంటనే ఆ బాధ నుండి తీసేస్తాను అనేసి దేవుడు మనతో కూడా మంచి స్నేహితుల వల్లే ఉంటాడు. కనుక దేవుని స్నేహాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ దీనికి తగిన రిఫరెన్స్ లూకా సువార్త 10వ అధ్యాయం 18 వచనం. ఓకే, లూకా సువార్త 10వ అధ్యాయం 18 వచనం. అలాగే చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కరిని మనం తీసుకున్నట్లయితే అపోలో, ప్రిస్కిల్లా మరియు పౌలు గారు. వారితో పౌలు గారికి ఉన్న స్నేహం కదా. దీనికి తగిన రిఫరెన్స్ రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు. అందులో మనం పౌలు గారు మరియు అపోలో, ప్రిస్కిల్లా భార్య భర్తల మధ్య ఉన్న స్నేహాన్ని గురించి మనం చూడవచ్చు. వారి స్నేహం కూడా చాలా గొప్పది కదా. మంచిగా వాళ్ళు సహవాసం చేశారు, మంచిగా ఆత్మీయంగా వాళ్ళందరూ కూడా కలిసి బ్రతికారు. ఇంకా చాలా ఉదాహరణలు ఉంటాయి బైబిల్లో. తిమోతి, ఎపఫ్రా వీరందరి గురించి కూడా మనం ఉదాహరణ చూడవచ్చు. సో కన్క్లూజన్కి వస్తున్నాను నేను. ఈ సమయంలో మనం ధ్యానం చేసిన ఈ వాక్యం స్నేహం గురించి. స్నేహం అంటే ఏమిటో మనకు తెలుసు. నిజమైన స్నేహితుడు మనల్ని విలువకు ప్రేమిస్తాడు. అదే దుష్ట సాంగత్యం మన నడవడికినే చేరుతుంది. మనము నిజమైన స్నేహితులుగా చాలా మందిని ఉదాహరణ తీసుకున్నాం, దుష్ట స్నేహితులుగా కూడా చాలా మందిని ఉదాహరణ తీసుకున్నాం. మనకు తెలిసిపోతుందండి, ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. ఒక చిన్న మంచి పని చేసినప్పుడు సపోర్ట్ చేసేవాడు నిజమైన వాడు, చిన్న చెడ్డ పని చేసినప్పుడు సపోర్ట్ చేసేవాడు దుష్ట స్నేహితుడు, చెడ్డవాడు అని మనకు అర్థమవుతుంది. మనము ఆ సందర్భాన్ని బట్టి మనం స్నేహితుడిని ఎంచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన గమ్యం ఏంటో మనకి ముందే అర్థమైపోతుంది. ఈ స్నేహితులతో నేను నడిచినట్లయితే ఖచ్చితంగా దేవుల్లో బలంగా ఉంటాను, మంచిగా స్థిరపడగలను. నేను దుఃఖంలో ఉన్నా సరే ఈ స్నేహితులను ఆదరించగలడు, ఓదార్చగలడు, నాతో పాలు పొందుకోగలడు. అదే ఈ స్నేహితులతో నేను వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నేను పడిపోతాను. ఈరోజు ఇలా
ఇలాగా ఉన్నారు కానీ రేపు ఇలా కూడా ఉండలేమో అని మనకి తెలిసిపోతుంది. కనుక ఈరోజు మనము ఎట్టి రీతిగా స్నేహం కలిగి ఉంటున్నాం. సంఘం అయినప్పటికీ కూడా సంఘంలో ఉన్న పురుషులతో, స్త్రీలతో, మన తోటి వాళ్ళతో, స్త్రీలతో, పురుషులతో, పిల్లలతో ఎట్టి రీతిగా స్నేహం కలిగి ఉంటున్నాం. నిజంగా అది దేవుని చిత్తమైన స్నేహమేనా? మనం చూసిన మంచి ఉదాహరణ లాంటి స్నేహమా, లేదంటే చెడ్డ ఉదాహరణ లాంటి స్నేహమా? ఎట్టి రీతిగా మనం స్నేహం కలిగి ఉంటున్నాం. ఒకసారి మనలో మనం పరీక్షించుకుంటాం. సంఘంలోనే కాదు, దేవుని సేవకులతో ఎట్టి రీతిగా ఉంటున్నాం, దేవునితో ఎలా ఉంటున్నాం, మనకి మనముగా మన కుటుంబంతో ఎట్టి రీతిగా స్నేహం కలిగి ఉంటున్నాం, ఈ లోకముతో, ఈ సమాజంతో ఎటువంటి స్నేహం కలిగి ఉంటున్నాం. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకొని ఇప్పటికైనా ఒకవేళ మనలో ఎటువంటి చెడు స్నేహాలు ఉంటే వాటిని తీసివేసి ఉన్న మంచి స్నేహాన్ని అభివృద్ధి చేసుకుని అనేక మందిని మనతాం. దేవుడి భగవాన్ చేయించుకున్నాక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దామండి. నిజమైన స్నేహితుడు విలువక ప్రేమిస్తాడు, దుర్దశలో మనతో ఉంటాడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టే స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మించిన స్నేహితుడు ప్రపంచ చరిత్రలో లేడు. ఆయనే యేసుక్రీస్తు. ఆ క్రీస్తును కలిగిన వారిని కలిగి క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతుకుతాం. పరిశుద్ధమైన తండ్రి, ఉదయ కాలంలోనే కుమారుడిని అభిషేకించి సరైన సమయంలో సరైన వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందరూ ఫ్రెండ్సే, స్నేహితులే. మరి ఎటువంటి స్నేహితులతో స్నేహం చేస్తున్నాము ఈ దినం సరి చేసుకొని నీతో ఉన్న వారితో స్నేహం చేసి ఆత్మీయతలో ఇంకా ఎదగడానికి సహాయించి, మేము స్నేహం చేయడం వల్ల మా ఆత్మీయత పోతుందేమో, పరిశుద్ధత పోతుందేమో, అలాంటి వారి స్నేహాలను విడిచి, అందుకే ఆనాడు నీ శిష్యులందరూ సమస్తమును విడిచేశారు, నిన్ను మాత్రమే వెంబడించారు. అది నిజమైన స్నేహం. అటువంటి కృప దయచి విత్తబడిన మాటలు మా అందరిలో ఫలించినట్లు సహాయించి, పరిచర్య చేసిన నీ కుమారుని ఇంకను అభిషేకించి బలముగా వాడు. ఎంతవరకు ఇస్తున్న ప్రతి విజయాన్ని బట్టి వాడున్నారు. ఫోర్త్ సెమ్ విషయంలో కూడా సహాయించి మీరే మహిమ పొందండి. ఈ దిన పరిచర్యలన్నింటిలో మీరు నడిపించి మీరు చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పణ చేసుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ లేచి నిలబడిన ఆశీర్వాదం తీసుకున్నాం. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు, సర్వలోక పరిశుద్ధులకు, గుడ్ సామరిటన్ సంఘ బిడ్డలందరికీ, దయదెప్పస్తు కోరిన వారందరికీ, దూర ప్రాంతాల్లో ఉన్న మన ప్రియులకు, డొనామిస్లో ట్రైనింగ్ చేస్తున్న తన కుమార్తె సంకీర్తన సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే చేయి, ప్రభు యేసు రక్తమే చేయి, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక.